ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. బ్రింగ్ ఏ ఆల్ ద tithes into the storehouse, that there may be meat in mine house. ఎంతమంది దేవుని మందిరంలో ఆహారపు నిల్వలు ఉండాలని 10వ భాగమును మందిరమునకు తెస్తున్నారు? ఇది వరకు మన అమ్మమ్మలు నానమ్మలు వారి కాలంలో దేవుని మందిరమునకు పిడికెళ్ళ బియ్యం అని, మా చెట్టుకు ఆ పండు కాసింది, ఈ కాయ మొదటిది అని మందిరమునకు తెచ్చేటివారు. ప్రథమ ఫలాలు, ప్రథమ పంటలు, ప్రథమ జీవులను ఇలా దేవునికి శ్రేష్టమైనవి, మంచివి దేవునికి అర్పణగా తెచ్చేవారు. కానీ ఈ కాలంలో మందిరమునకు పరిశుద్ధ గ్రంథమును తేవటానికే ఇబ్బందిగా, అది ఒక బరువుగా అనుకొని బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించుదాం. ఇదివరకు దినాల కన్నా ఈ కాలంలో దేవుడు అందరినీ ఆశీర్వదించాడు. ఏ కొరత లేకుండా దేవుడు వారిని పోషిస్తున్నాడు. మనకు ఏ కొదువలేమీ చేయకుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఈ రోజుల్లో ఆహారమునకు లోటు లేదు, వస్త్రమునకు లోటు లేదు, ధనమునకు లోటు లేదు. కానీ ఎంతవరకు నీవు దేవునికి ఇవ్వవలసినవి దేవుని మందిరమునకు తెస్తున్నావు? ప్రత్యేకంగా మందిరంలో ఒక స్థలంలో సంఘ ప్రజలందరూ తెచ్చిన పిడికెల బియ్యాన్ని, ధాన్యాన్ని, ప్రథమ పంటలని, ప్రథమ ఫలాలను అన్నీ మందిరానికి తెస్తే ఆ స్థలమే సరిపోయేది కాదు. ఈ దినాల్లో ఎక్కడైనా చూద్దాము అంటే దేవునికి ఎవరు అర్పణలు తేవటమే మానేశారు. ఇంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తే నీవు దేవునికి ఏమి అర్పిస్తున్నావు? మన పూర్వపు వాళ్ళలో తిండి సరిగా లేకపోయినా ఉన్నదానిలోనే దేవుని కొరకు నమ్మకంగా వారి అర్పణలు తెచ్చేవారు. వారు ఆనాడు దేవునికి ఇచ్చుటలో ముందు ఉన్నారు కనుకనే వారి సంతానమైన మనలను దేవుడు ఏ లోటు లేకుండా దినదినము పెంచుతూ పోషిస్తూ ఉన్నాడు. మరి నీ సంతతి వారికి ఆ లోటు రాకుండా ఉండాలి అంటే, మన పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే, మనము కూడా దేవునికి ఇచ్చుటలో వెనుక అడుగు వేయకుండా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలను ముందుకు నడిపించి దీవెన ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మలను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. నిజమే ప్రభువా, నీ మందిరానికి నాయన మేము అర్పణలు తేకుండా నాయన మేము అశ్రద్ధ చేస్తున్నామే నాయన. మమ్మల్ని దయతో క్షమించండి, మన్నించండి. ప్రార్థన అవసరం కొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.